సతాం పరివృతాం దీనాం నిరానందాం తపస్వినీం సాకారైః మధురైర్వాక్యైః వ్యదర్శయత రావణః న్యదర్శయత రావణః. స రావణః పరివృతాం దీనాం, ఆ రావణుడు స్త్రీల చేత చుట్టబడిన దీనాం నిరానందాం దీనురాలైన నిరానందం ఆనందము లేనిది అయినా దుఃఖంలో ఉన్నది, వాళ్ళ మధ్యలో ఉండి రాముడికి దూరమైంది కాబట్టి దుఃఖంలో ఉన్నది, ఆనందాన్ని కోల్పోయింది. తర్వాత తపస్వినీం, తపస్వినీం అంటే తపస్సు చేస్తున్నది అంటే ఒకటే తపిస్తున్నది రాముడి గురించి. అలాంటి స్థితిలో ఉన్న తాం సాకారైః వాక్యై న్యదర్శయత, అప్పుడు సీతను గూర్చి సాకారైః అంటే మనం ఆకారాది ముఖవ్య అంటే మనం చేతులు ఇట్లా చూపెట్టుకుంటూ మనం మాట్లాడేటప్పుడు ఎట్లనైతే అభినయం చేస్తామో అలా చేస్తూ అలాంటి మాటలతో చెప్పాడు, అభిప్రాయాన్ని చెప్పాడు. అంటే మాటలు మొదలు పెట్టాడు రావణాసురుడు అని చెప్తున్నాడు. మాం దృష్ట్వా నాగనాసోరు గుహమానాస్తనోదరం అదర్శనం ఇవాత్మానం భయాన్నేతుం త్వమిచ్చసి. అంటే వీడు మాటలు మొదలెట్టాడు అనగానే అక్కడ ఆమె యొక్క అడ్జెక్టివ్స్ అట్లనే ఉన్నాయి చూడండి. నిరానందం అంటే ఆమెకు ఆ మాటలతో ఆనందం కోల్పోయింది, దీనస్థితిలో ఉంది, జవాబు చెప్పే పరిస్థితిలో లేదు, చుట్టూ రాక్షస స్త్రీలు ఉన్నారు, భయపెడుతున్నారు. అలాంటి స్థితి తపస్విని, వీడి మాటలు పట్టించుకోకుండా ఆమె తపస్సులో డీప్ గా మునిగిపోయింది, ఇంకా ఎక్కువ తపస్సు చేస్తుంది అని అక్కడ ఆమె స్థితి, ఈయన మాట్లాడుతుంటే ఆమె స్థితి ఎట్లా ఉన్నదని మనం ఊహించదగ్గది. ఇక్కడ ఏం చెప్తున్నాడు నెక్స్ట్, నాగనాసూరు, నాగనాస ఊరు, ఏనుగు తొండం వంటి ఊరువులు కలిగిన ఓ సీత మాం దృష్ట్వా అంటే ఆ మాటలతోటే తన యొక్క ఉద్దేశాన్ని చెప్తున్నాడు అన్నట్టు. మాం దృష్ట్వా నన్ను చూచి స్తనోదరం గుహమాన త్వం భయాత్ ఆత్మానం అదర్శనం నేతుం ఇచ్చసీవ. నువ్వు నన్ను చూడంగానే నీ స్తనాలను ఉదరాలను కప్పుకుంటున్నావు, నీవు భయం వల్ల ఆత్మానం అదర్శనం అంటే నన్ను అదర్శనం కనపడకుండా కనబడకుండా ఉండేలాగా నేతుం ఇచ్చసీవ నాకు కనబడకుండా ఉందామని ప్రయత్నిస్తున్నావా, నువ్వు అలా కోరుకుంటున్నావా అంటే నా నుంచి నీ యొక్క అందాన్ని దూరం చేస్తున్నావా అని మొదలుపెట్టాడు. కామయే త్వాం విశాలాక్షి బహుమన్యస్వ మాం ప్రియే సర్వాంగ గుణ సంపన్నే సర్వలోక మనోహరే. ఓ విశాలాక్షి, ఓ విశాలమైన నేత్రాలు కలదానా అంటే చాలా చాలా అందమైనదానా అని వీడి దృష్టిలో, వీడు గట్లనే మాట్లాడతాడు కాబట్టి వీడు బాహ్య సౌందర్యం గురించి చెప్తున్నాడు. విశాలాక్షి సర్వాంగ గుణ సంపన్నే, అన్ని అందమైన అంగాలతో కూడి ఉన్నదానా, సర్వలోక మనోహరే అంత లోకమంతా నీ యొక్క అందానికి ఆకర్షితురాలు అవుతుంది, అలాంటి మనోహరంగా ఉన్నదానా. త్వాం కామయే నిన్ను నేను కోరుతున్నాను, ఓ ప్రియే మాం బహుమన్యస్వ కాబట్టి నన్ను గౌరవించుము అని ప్రపోజ్ చేస్తున్నాడు. నేహకే చిన్మనుష్యావ రాక్షసాః కామరూపిణః వ్యపసర్పతు తే సీతే భయం మత్త సముత్థితం. సీతే ఇహ మనుష్యావా కామరూపిణః రాక్షస కేచిత్ న, ఇక్కడ ఎవరైతే ఉన్నారో మనుష్యులు గాని కామరూపిణః రాక్షసాః కామరూపం ఇచ్ఛానుసారంగా రూపం వేసుకోగలిగిన రాక్షసులు గాని ఎవరు లేరు, భయపడకు అన్నట్టు. మత్తః సముత్థితం తే భయం వ్యపసర్పతు, నా వల్ల నువ్వు ఏదైతే భయపడుతున్నావో ఆ భయం తొలుగుగాక. అంటే నువ్వేదో భయపడుతున్నట్టున్నావు,
ఇక్కడ మళ్ళీ రాముడు వేరే మనుషులు ఎవరన్నా ఉంటారా, చూస్తే ఎట్లా ఉంటది, లేదా ఇక్కడ ఇచ్చానుసారంగా వేషాలు వేసుకొని రాక్షసులు గిట్ట ఉన్నారా, వాళ్ళ వలన ఈ వచ్చిన వాడు రావణుడు కాదు అని కానీ, లేదా అట్లాంటి వేరే భయాలు ఏమన్నా ఉన్నాయా, నిన్నెవరన్నా భయపెట్టిస్తున్నారా, నువ్వు ఏం భయపడకు, నువ్వు అన్ని అంటే మెల్లగా సీతను ఏం చేస్తున్నాడు, లోభ పెడుతున్నాడు, అనేక విధమైన మాటలతో లోభ పెడుతున్నాడు. స్వధర్మో రక్షసాం భీరు. ఇప్పుడు మనం ఇంద్రియాలు మనం చాలా రకాలుగా లోభ పెడుతుంటాయి. అక్కడిని ఇలా అర్థం చేసుకోవాలి, ఏం కాదు పర్లేదు, చేస్తే పర్లేదు అన్నట్టు మనకు అనేక విధాలుగా లోభం తెప్పిస్తుంటాయి. తర్వాత మంచి నిద్ర వచ్చేటప్పుడు కూడా చూడండి, పొద్దున లేవాలి అని అలారం పెట్టుకుంటాం, లేచేటప్పటికి మళ్ళీ ఇంద్రియాలు ఏం చెప్తుంటే సరే కొద్దిసేపు పడుకుందాం అని అనగానే కథం లొంగిపోతాం, మళ్ళీ అది బంద్ చేసి పడుకుంటాం. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇట్లా ప్రతి క్షణక్షణం మన జీవితంలో ఒక మంచిది ఏదైనా పని చేద్దామంటే మనం వెనుకకు పోయేలాగా ఇంద్రియాలు లోబ పెడుతుంటాయి. అట్లా మనం ఇక్కడ చూసుకోవాలి. స్వధర్మో రక్షసాం భీరు సర్వథైవ న సంశయ గమనం వా పరస్త్రీణ హరణం సంప్రమథ్యవ. ఓ భీరు, పరస్త్రీణాం గమనం సంప్రమథ్య హరణం వా రక్షసాం సర్వథైవ స్వధర్మ సంశయన. నువ్వు భయపడుతున్నావు, అందుకే భీరు అని అన్నాడు. భయస్వభావం కలదానివైన ఓ సీత, పరస్త్రీణాం గమనం, పరస్త్రీల యొక్క గమనం ఏదైతే ఉందో అదొకటి, సంప్రమథ్య హరణం వా, బలాత్కరించి హరించుట గాని, రక్షసాం సర్వతైవ స్వధర్మం, ఇది నాకు స్వధర్మమే, రాక్షసుల యొక్క ఇది స్వధర్మము, దీంట్లో ఏది తప్పు లేదు, నిన్ను బలాత్కరించి చేయడం కూడా స్వధర్మమే, దీంట్లో సంశయం లేదు. అంటే నువ్వేదో నేను వస్తులేను కాబట్టి వీడు ఏమనడు అని అనుకుంటున్నావేమో, నేను బలాత్కరించి చెయ్యగలిగే చేస్తే తప్పేం లేదు, అది మాకు కామనే అని చెప్తున్నాడు. స్వధర్మం అంటే మా యొక్క నిత్య ధర్మం అది. కాబట్టి నువ్వు ఇట్లా భయపడుకుంటూ దూరంగా నేను రాను అని అనుకుంటే నేను వదిలిపెడతా అని అనుకోకు అని బెదిరిస్తున్నాడు. ఏవం చైతద కామాంతు నత్వాం ప్రక్షామి మైథిలి కామం కామ శరీరేమే యథా కామం ప్రవర్తత. ఓ సీత, ఏతతేవం కామ, ఈ విధంగా ఉంటుంది కామం, కామం యథా కామం మే శరీరే ప్రవర్తత. ఈ కామం, ఇక్కడ కామం అనే పదం చాలా అనేక రకాలుగా వాడాడు. కామము, కామం అంటే చాలా ఎక్కువగా, అత్యంతము అన్నట్టు. యథాకామం ఇష్టం వచ్చినట్టుగా, మే శరీరే నా శరీరంలో ప్రవర్తత. ఈ కామం ఏదైతే ఉందో చాలా మిక్కిలి దానికి ఇష్టం వచ్చినట్టుగా నా శరీరంలో ప్రవర్తించుగాక. అంటే ఏదైతే నా శరీరంలో కామం ఉందో అది దాని ఇచ్చ వచ్చినట్టుగా నడుచుగాక, అంటే నేను దాన్ని కంట్రోల్ చేయను. తు అకామాం త్వాం నస్పృక్షామి అంటే నిన్ను స్పృశించను. అంటే ఏమని చెప్తున్నాడు అంటే ఇది ఒక రకంగా చాలా మంచిది. నా శరీరం రాక్షస ధర్మం మాత్రం ఈ విధంగా ఉంది, బలాత్కారంగా, అంటే నేను చాలా మంచివాడిని అని అక్కడ చెప్పుకుంటున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే రాక్షసుల యొక్క ధర్మం ఏమిటి, పరస్త్రీ గమనము గాని, బలవంతంగా వాళ్లను హరించుట గాని, తర్వాత ఇవన్నీ ఏదైతే ఉందో రాక్షస ధర్మాలు చేయవచ్చు, రాక్షసులు చేస్తారు, అది మా నిత్య ధర్మం. తర్వాత ఈ విధంగా సిద్ధాంతం ఉంది, మరి రాక్షస ధర్మం ఈ విధంగా ఉంది, మరి నా శరీరములో కామం ఈ విధంగా అది ఇంత దాని ప్రకారంగా నడుచుకుంటుంది. సరే, అది నడవని, కానీ అకామాం త్వాం నస్పృక్షామి, నీకు మాత్రం కామం లేదు కదా, అంటే నీకు ఇచ్చ వచ్చే వరకు నేను నిన్ను స్పృశించను అని అన్నాడు. ఇక్కడ ఒకటి రాక్షస ధర్మం అలా ఉన్నా కూడా నేను చెయ్యట్లేదు అని చెప్తున్నాడు అన్నట్టు. ఈ విషయంలో రావణుంది కొద్దిగా ఉన్నతమైన మాట. ఇప్పుడు రేప్ చేసే వాళ్ళు ఏదైతే ఉంటారో
అది రావణాసురుడు కూడా అట్లాంటి నీచ పనికి ఒడిగట్టలే. దేవినేహ భయం కార్యం మయి విశ్వసిహ ప్రియే ప్రణయస్వచ తత్వైన మైవం భూ శోకలాలస. దేవి ఇహ భయం న కార్యం. నువ్వు అనవసరంగా ఎందుకు భయపడుతున్నావు? ఈ విషయంలో భయపడకు. ఏది నీకు అంటే ఇక్కడ ఒక రకమైన ఆశ్వాసన ఇస్తున్నాడు. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? భయపడకు. నీకు కోరిక వచ్చే వరకు, నీకు నా మీద ప్రేమ కలిగే వరకు నేను నిన్ను స్పృశించను అని, కాబట్టి భయపడకు అని చెప్తున్నాడు. ప్రియే మయి విశ్వసిహ, నా మాటలు విశ్వసించు, కాబట్టి భయపడకు. ఇప్పుడు నీకు ఏ భయము లేదు, ఎందుకంటే నిన్ను ఏదో చేస్తారు అని భయపడకు అని చెప్పి తత్వైన ప్రణయస్వ, యథార్థంగా మనసులోంచి నన్ను ప్రేమించు. అనవసరంగా ఏదో భయపడి అట్లాంటివి ఏం అపోహలు పెట్టుకో. తర్వాత ఏవం శోకలాలస మాపు, ఇట్లా బాధపడక. అనవసరంగా ఎందుకు బాధపడతావు? ఏడ్చుకుంటూ కూర్చుంటే ఏం వస్తుంది? నా నుంచి నీకు భయం ఎందుకు? నేను నిన్ను అది రాక్షస ధర్మమైనా నేను చెయ్యాలని చెప్తున్నా కదా, కాబట్టి భయపడవు అని లోహ పెడుతున్నాడు. ఏకవేణి ధరాశయ్య ధ్యానం మలినం అంబరం హస్తాని అపి ఉపవాసశ్చ నైతాన్యౌపైతానితే. ఏకవేణి ధరాశయ్య, ఒంటి జడతో ఈ నేల మీద పడక ధ్యానం నిరంతర ఆలోచనం మలినం అంబరం, మలినమైన ఈ వస్త్రము. తర్వాత అస్తాని ఉపవాసశ్చ, అంటే చేయకూడని టైంలో ఈ ఉపవాసాలు. ఈతాని ఏ ఔపైకాని నా, ఇవన్నీ నీకు తగినవి కాదు. ఎందుకు చేస్తున్నావు ఇవన్నీ? అనవసరంగా శరీరాన్ని అనవసరంగా శుష్కింప చేసుకుంటున్నావు. ఈ కింద పడుకొని నీకు ఏం అది వస్తున్నది? సుఖం వస్తున్నదా? అనవసరమైన బాధపడితే లాభం ఏంది అని చెప్తున్నాడు. విచిత్రాణి చ మాల్యాని చందనాన్యగరూణి చ వివిధాని చ వాసాంసి దివ్యాన్యాభరణాని చ మహార్హాణి చ పానాని శయనాన్య ఆసనాని చ గీతం నృత్యం చ వాద్యం చ లభ మాం ప్రాప్య మైథిలి. ఓ మైథిలి, ఓ సీతాదేవి, మాం ప్రాప్య, నన్ను పొంది, విచిత్రాణి మాల్యాని, అనేకమైన విచిత్రమైన మాలలను, చందనాన్ని చందనాలను, అగరులు, తర్వాత అనేక విధాల బట్టలు వస్త్రాలు, దివ్యమైన శ్రేష్టమైన ఆభరణాలు, శ్రేష్టమైన పానాలు, తర్వాత శయనాలు, ఆసనాలు, గీతం, వృత్తం, ఇలాంటి అనేకమైన ఆనందాన్ని కలిగించే విషయాలు ఎన్నో ఉన్నాయి. వాటిని పొందు. అనవసరంగా ఇక్కడ నీళ్ళ మీద పడుకొని చేయకూడని టైంలో ఉపవాసాలు చేస్తూ ఎందుకు కష్టపడతావు అని చెప్తున్నాం. తర్వాత స్త్రీరత్నం అపి మైవం, స్త్రీరత్నం అసి మైవం భూహు కురు గాత్రేషు భూషణం మాం ప్రాప్య హి కథంను శాస్త్వం అనర్హ సువిగ్రహే. స్త్రీరత్నం అసి, నువ్వు స్త్రీలలో రత్నం లాంటి దానివి. నీలాంటి అందగత్తె ఎవరు లేరు, అలాంటి దానివి అయ్యున్నావు. ఏవం మావు, ఇలా ఉండకు. ఇలా ఉంటే అనవసరంగా నీ శరీరాన్ని, అందమైన శరీరాన్ని ఎందుకు శుష్కింపజేసుకుంటున్నావు? ఈ విధంగా ఉండకు. గాత్రేషు భూషణం కురు, ఈ అవయవాలకు, వీటికి ఆభరణాలు తొలగించుకో. సువిగ్రహే మాం ప్రాప్య, ఓ అందమైన శరీరం కలదానా, మాం ప్రాప్య, నన్ను పొందుము. త్వం అనర్హ కథం ను స్యాహ, నువ్వు ఈ సుఖభోగాదులకు అనర్హురాలవు ఎందుకు అవుతున్నావు? ఎట్లా అవుతున్నావు? ఇవన్నీ, ఈ శరీరం చాలా అందమైనది, ఈ శరీరం అంతా సుఖభోగాలు పొందదగినది, అలాంటిది ఎందుకు చేస్తలేవు? ఇవన్నీ చేస్తే ఏమొస్తుంది నీకు? ఇప్పుడు చాలా మంది అంటారు, బాగా డబ్బులు ఉండగానే ఇవన్నీ మంచి కారు కొనుక్కోవాలి కదా, అది చేసుకోవాలి. ఈ బయట అనవసరం ఎండలు ఎందుకు తిరుగుతున్నావు? నీకు ఇది తగింది కాదు. ఇవన్నీ, ఈ పనుల వల్ల నీకు ఏం వస్తుంది? హోమం చేస్తే ఏం వస్తుంది? ఇవన్నీ చేస్తే ఏం వస్తుంది? మంచిగా సుఖంగా ఏసీ రూమ్లలో మంచి అది వేసుకొని సెంట్ అది కొట్టుకొని కూర్చో. ఇవన్నీ ఏ పని చేయక నీకు ఇదంతా అవసరమా అని
కొన్ని చాలా మంచి మంచి జీవితంలో ఇట్లాంటివి వినబడుతుంటాయి. తర్వాత ఇదం తేచారు సంజాతం యౌవనం వ్యతివర్తతే యదతీతం పునర్నైతి శ్రోత శీఘ్రం అపామివ. తర్వాత ఏం చెప్తున్నాడు? చారు సంజాతం ఇదం యవ్వనం, ఈ సుందరంగా పుట్టిన ఈ యవ్వనం ఏదైతే ఉందో వ్యతివర్తతే గడిచిపోతుంది. ఎత్ శీఘ్రం అతీతం, ఏదైతే యవ్వనం ఉందో శీఘ్రంగా అతీతం గడిచిపోయినదై అపాం శ్రోత ఇవ పునః నైతి, అంటే ఒక్కసారి ఉదకాలు కిందికి ప్రవాహంలో కిందికి వెళ్ళిపోయినావంటే మళ్ళీ పైకి రావు. అలాంటి ఈ యవ్వనము భగవంతుడికి ఇచ్చాడు. ఈ యవ్వనము దీన్ని అనవసరంగా వేస్ట్ చేస్తున్నావు. ఇది ఒక్కసారి పోయిందంటే తర్వాత మళ్ళీ రాదు. చాలా మంది అంటారు ఇవన్నీ పనులు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు, ఈ పూజలు ఇవన్నీ ఎందుకు, ఇవన్నీ చదివితే ఏం వస్తుంది, అది వృద్ధాప్యంలో చేయాలి, ఇప్పుడు యవ్వనం ఉన్నది, ఇప్పుడు బాగా ఎంజాయ్ చేసే టైం అని చాలా మంది అంటుంటారు. ఈ టైంలో గవ్వెందుకు చేస్తున్నారు మీరు ఇంకా చిన్నపిల్లలు చాలా అనుభవించాలి, అదంతా ముసలితనంలో చేయాలి అని అంటారు. ఈ టైంలో చేయకుంటే ఎప్పుడు చేస్తారు అని వాళ్ళకి అర్థం కాదు. అప్పటి వరకు ఫస్ట్ మనం ఉంటాం అనేది అర్థం కాదు. ఇప్పుడు ఇంద్రియాలు ఆ రకంగా లోప పెడుతుంటాయి అన్నట్టు. ఇక్కడ రావణాసురుడు కూడా అదే రకంగా సీతన చేస్తున్నాడు. ఈ యవ్వనం ఉన్నది, ఇది సుఖభోగాల కోసం భగవంతుడు ఇచ్చాడు, అది చేసుకోకుండా అనవసరంగా ఈ ఉపవాసాలు ఇవన్నీ ఏంటి, ఇది ఒక్కసారి పోయిందంటే మళ్ళీ రాదు, తర్వాత మళ్ళీ సుఖపడాలి అంటే అప్పుడు చేయడం కష్టం. కాబట్టి ఇప్పుడు ఉన్నప్పుడే మంచిగా చేసుకోని ఇక్కడ ఏ విధంగా లోప పెడుతున్నాడు స్వాం కృతోపరతో మన్యే రూపకర్త స విశ్వసృక్ నహి రూపోపమాత్వన్య తవాస్తి శుభదర్శనే. శుభదర్శనే అందమైన మంగళకరమైన శుభమైన దర్శనం అంటే అందగత్తె, ఓ అందగత్తె. రూపకర్త సహ విశ్వసృక్ త్వాం కృత్వ, నీ రూపాన్ని సృష్టించిన ఆ బ్రహ్మదేవుడు, ఆ విశ్వసృక్ ఎవరైతే ఉన్నారో విశ్వాన్ని సృష్టించిన బ్రహ్మదేవుడు అన్నట్టు. త్వాం కృత్వ, నిన్ను చేసి ఉపరత మన్ని, నిన్ను చేశాక అతనికి సృష్టి మళ్ళీ ఎవరినో ఇంకా చేయాలి అనే ఆలోచన వచ్చి ఉండదు. అక్కడనే అతను విరమించి ఉండి ఉంటాడు. అంటే నీ అంత అందగతే ఈ సృష్టిలో ఇప్పటి వరకు బ్రహ్మదేవుడు పుట్టించి ఉండడు. నిన్ను పుట్టించాక ఇంకా ఇంతకన్నా పైన పుట్టించడానికి సాధ్యం కాదు. కాబట్టి ఒక ఉచ్చ స్థితికి చేరుకొని ఉంటాడు. ఇక సృష్టిని విరమించాడు, సృష్టి చేయడం విరమించి ఉంటాడు. అంటే నువ్వు ఈ సృష్టిలో అందగత్తెవని పొగుడుతున్నాడు. ఆ రకంగా అన్య తవ రూపోపమ సాటి నాస్తి, నిన్ను మించిన ఇంకా అందగత్తె ఎవరు లేరు కదా అని ఈ రకంగా లోపెడుతున్నాడు. మనను కూడా చాలా మంది అంటారు ఎంత అదృష్టవంతుడు, ఇన్ని అది డబ్బులు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవెందుకు చేస్తున్నావురా, అనవసరంగా వీటి వల్ల ఏమొస్తాయి నీకు, ఏం రాదు. కాబట్టి మంచిగా పోయి అవి ఎంజాయ్ చేసుకో, ఇది తర్వాత చేసుకోవచ్చు, ముసలాళ్ళం అయినాక తర్వాత చేసుకోవచ్చు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు అని చాలా అందంగా ఓపెడతారు ప్రేమతో. మన మీద వాళ్ళ ప్రేమ ఎట్లా పొంగుగా వస్తుందంటే మామూలుగా కాదు. అట్లా ఇప్పుడు రావణాసురుడు ఆ రకంగా తన ప్రేమనంతా కురిపిస్తున్నాడు. మంచి విషయంలో ప్రేరేపించరు వీళ్ళు, యాక్చువల్ గా దుష్ట విషయంలో ప్రేరేపిస్తున్నారు. ఒక మంచి ఇప్పుడు కాకుంటే ఎప్పుడు చేస్తావు ఉపాసన, ఇప్పుడు భగవన్ నామస్మరణ చేయకుంటే ఇంకెప్పుడు చేస్తావు, తర్వాత నీకు ముసలితనం వచ్చాక నీకు శక్తి ఎలా ఉంటది, చెవులు వినబడతాయా, మనం అనుకున్న ధ్యాస ఉంటుందా, ఏకాగ్రత ఉంటుందా, ఇప్పుడే అవన్నీ ఈ యవ్వనంలోనే ఇంద్రియాలు గట్టిగా ఉంటాయి కాబట్టి ఇప్పుడే ఏకాగ్రత మంచిగా ఉంటది. తర్వాత మనం ఫస్ట్ ఉంటామో లేదో తెలియదు, బతుకుతామో లేదో తెలియదు. నిత్యం సన్నిహితే మృత్యు కర్తవ్యో ధర్మ సంగ్రహ మొదలు. రెండవది ఇంద్రియాలు అప్పటి వరకు బలంగా ఉంటాయో లేదో, నేర్చుకుందామని అనుకున్నా నేర్చుకునే శక్తి ఉండదు. ఎవరైనా చెప్తుంటే అది వినవడవు, చెవులు సరిగా వినవడవు, ఏం నేర్చుకుంటాం. ఏకాగ్రత ఉండదు, ఆకలి అయితే ఉంటది, నిద్ర వస్తుంటది, ఇంద్రియాలు గతులు తప్పుతాయి. మూడవది నీకు ఇప్పుడు చెప్పేవాడు దొరికాడు, అప్పుడు చెప్పేవాడు దొరకానని రూల.
ముందర ఉన్నాడిని యూజ్ చేసుకోకుండా ఎప్పుడో నేర్చుకుంటా అంటే అప్పటి వరకు ఎవడు చెప్పాలి? సరే దొరకడు, నీకు ఆలోచన రావద్దా? ఇప్పుడు ఆలోచన వచ్చింది, నేర్చుకోవాలి అనే ఒక ఆలోచన వచ్చింది, అప్పుడు రావద్దా నేర్చుకోవాలనే ఆలోచన? కాబట్టి ఇది ఏ టైంలో, యవ్వనంలోనే చేయాల్సిన పని. చిన్నప్పటి నుంచి ఎప్పుడు మనకు భగవంతుడు అవకాశం ఇస్తాడు అప్పుడే మనం జ్ఞానం వైపు పరుగులు తీయాలి. ఎప్పుడో ముసలితనంలో చేసే పని కాదు ఇది. కానీ ఇక్కడ చాలా మంది లోకల్లో మనల్ని మభ్య పెడుతుంటారు. ఈ సమయంలో మీరు చిన్నపిల్లలకి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు, మీరు ఇవి చేయాల్సినవి కాదు, మీరు సుఖపడాలి, మీకు చాలా జీవితం ఉన్నది అని మన మీద ప్రేమ వర్షం కురిపిస్తుంటారు. దాన్ని చూసి మనం అబ్బా ఇంత బాగా చెప్తున్నారు వీళ్ళు, మన మంచికే చెప్తున్నారు అని కొంచెం ఆ సుఖాల మీద లాలస ఉన్న వాళ్ళు లోభపడతారు. లోభపడి నిజమే వాడు ఏదో ఇప్పుడు కష్టపెడుతున్నాడు, అనవసరం ఈ గురువు వీనికి ఏం పని లేదు, అది ఇది అంటున్నాడు, ఎటో తిప్పుతున్నాడు, మంచిగా ఇక్కడ ఆనందంగా ఉండమని వీళ్ళు ప్రేమతో, చాలా ప్రేమతో చెప్తున్నాడు, వాళ్ళకి వశం అవుతారు. అది కాలం అన్నట్టు అట్లా ఉంటుంది. ఇక్కడ కూడా రావణాసురుడు సీతను అట్లా మభ్య పెడుతున్నాడు, లోభ పెడుతున్నాడు. తాం సమాసాధ్య వైదేహి రూప యవ్వన శాలిని కప్పుమాన్ ఇది వర్తేత సాక్షాదపి పితామహ. ఓ వైదేహి, రూప యవ్వన శాలిని త్వాం సమాసాధ్య సాక్షాత్ పితామహ కప్పుమాన్ అతివర్తేత. రూప యవ్వనశాలి, రూపంలో యవ్వనంతో రెండిటితో ప్రకాశిస్తున్న నువ్వు త్వాం సమాసాధ్య, అలాంటి నిన్ను సమాసాధ్య పొంది సాక్షాత్తు బ్రహ్మదేవుడైనా కూడా కప్పుమాన్ అతివర్తేత, అయినా కూడా ఏ పురుషుడు దాన్ని అతిక్రమిస్తాడు అంటే నిన్ను సాక్షాత్తు బ్రహ్మదేవుడు నిన్ను చూసినా, నిన్ను పొందినా నిన్ను వదిలిపెట్టాడు. అతను వేరే స్త్రీ దగ్గరికి పోడు, అంత అందంగా ఉన్నావు, బ్రహ్మదేవుడు నిన్ను చూసినా నిన్ను వదిలిపెట్టాడు, సృష్టించిన బ్రహ్మదేవుడు. ఇక బ్రహ్మదేవుడే వదిలిపెట్టకుంటే వేరే వాళ్ళ మాట ఏమిటి అంటే తనను అలా ఆ విధంగా పొగుడుతున్నాడు అన్నట్టు. ఈ పొగడ్తలతో చాలా మంది పడిపోతారు. అంటే ఎట్లా అంటే ఒక పైకి లేపేసి నీకు ఇది ఈ సమయంలో రూపంతో యవ్వనంతో ఉన్నావు, ఈ పని చెయ్యి, ఇప్పుడు చేయాల్సింది భోగాలు అనుభవించడం. ఇలాంటి అనవసరమైన విషయాల వైపు రాముడు ఇక్కడ మనం ఎట్లా తీసుకోవాలంటే ఆమె తపస్సు చేస్తున్నది, తపస్సు చేస్తుంటే ఇంద్రియాలను ప్రేరేపించే వాళ్ళు అన్నట్టు వాళ్ళు వస్తారు, వచ్చి ఈ తపస్సు ఎందుకు చేసుకుంటున్నాం, రాముడిని పొందితే ఏం వస్తుంది, అది పొందే సమయం ఇప్పుడు కాదు, ఇప్పుడు నీకు రాముడు దొరకడు, చాలా దూరంలో ఉన్నాడు, అతను ఇక్కడికి వచ్చే సమయమే కాదు, కాబట్టి నువ్వు చేయాల్సిన పని ఇప్పుడు భోగాలు అనుభవించాలి, నా దగ్గరికి రా, భోగాలు అనుభవించు. నిన్ను సాక్షాత్ పుట్టించిన బ్రహ్మదేవుడు కూడా నిన్ను ఒకసారి చూశాడంటే వదిలిపెట్టాడు. కాబట్టి నీకిప్పుడు ఈ సమయంలో ఈ వయసులో ఇలాంటి పనులు మంచిగా అది మంచి చేసే ఈ సమయం అది కాదు అని చాలా అందంగా ఆమెను లోపరిచే ప్రయత్నం చేస్తున్నాడు అన్నట్టు. మీరు ఒక్కసారి చూసుకుంటే మనం రోజు వినే మాటలు ఇలానే ఉంటాయి. మీరు గిట్ట ఆధ్యాత్మికంగా రాముడు అంటే పరబ్రహ్మ భగవంతుడి వైపు దృష్టి పెట్టారు, అదే తీక్షణంగా అదే పని చేస్తుంటే మీకు చాలా మంది రావణాసురులు రోజు కనబడుతూ ఉంటారు. అది మీరు ఆ రకంగా తీసుకోవాలి, గుర్తించాలి వాడు రావణాసురుడా కాదు. గుర్తించినప్పుడు అప్పుడు మీరు పట్టుకుంటారు కరెక్ట్ గా, లేకుంటే ఏం చేస్తారు, అయ్యో వీళ్ళు మన మీద ఇంత ప్రేమ చూపెడుతున్నారు, ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలు ఇవి ఈ సమయం కాదని మంచిగా చెప్తున్నారు, ఇది నిజమనే, ఈ యవ్వనం పోయినాక ఏం లాభం, మనం ఏం చేయగలుగుతాం, అప్పుడా భోగం అనుభవించడానికి ఏమీ ఉండదు. కాబట్టి ఏదైనా ఇప్పుడే చేయాలి. నిజంగా కూడా భగవంతుడు ఎందుకు ఇచ్చి ఉంటాడు, ఇవన్నీ ఇచ్చింది ఎందుకు, అనుభవించేందుకే కదా. ఇది కుతర్కం అన్నట్టు, భగవంతుడు ఇచ్చింది ఎందుకు ఈ వయసు, అనుభవించేందుకే ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు చేయకుంటే ఇంకెప్పుడు చేస్తారు,
వీళ్ళకు అతను ముసలాడైనాడు గురువు. అతను చెప్తాడు, ఇప్పుడు ఏమైనా చెప్తాడు, అతని వయసు దాటేది, ఇప్పుడు చెప్తున్నాడు. మేము మాత్రం యవ్వనంలో ఉన్నాం, మా యవ్వనాన్ని దానికి ఎందుకు ఉపయోగిస్తాం? ఇతను చూడు ఎంత మంచి మా మీద ప్రేమతో చెప్తున్నాడు. వీళ్ళు ఎంత ప్రేమతో చెప్తారంటే ఆ ప్రేమ ఒక రేంజ్ లో ఉంటది. కాబట్టి ఈ సమయంలో ఇట్లాంటి ఆధ్యాత్మికం వైపు పోకూడదు అని యువతను చాలా మంది మన చుట్టూ రావణాసురులు ఉండి అటువైపు పోకుండా చేస్తారు. వివేకానందుని వాళ్ళు లాంటి వాళ్ళు చిన్నతనంలోనే, శంకరాచార్యుడు, వివేకానంద స్వామి, అందరూ కూడా ఎవరైనా చిన్నతనంలోనే విద్యాభ్యాసం చేయాలి. చిన్నతనంలోనే విద్యాభ్యాసం చేస్తేనే అది గట్టిగా మనకు అతుకుతుంది ఆ విద్య. తర్వాత గృహస్థాశ్రమం సక్రమంగా మనం నిర్వర్తించే స్థితిలో ఉంటాం. మనకు విద్య సరిగ్గా రాలేదనుకోండి, ఆధ్యాత్మిక జ్ఞానం, యవ్వనంలో ఇంద్రియాలు ఇష్టం వచ్చినట్టు పరిగెత్తుతాయి, వాటిని కంట్రోల్ చేయలేం. కాబట్టి ఫస్ట్ కంట్రోల్ చేసే విద్యను గ్రహించాలి. విద్యను గ్రహించాక తర్వాత చేయాల్సిన పనులు వేరేవి చేయాలి. అప్పుడు మనం జీవితంలో ఒక డిసిప్లిన్డ్ గా ఉంటాం. అయితే ఇక్కడ ఆ రకంగా చెప్తున్నాడు అన్నట్టు. యద్యత్ పశ్యామి తే గాత్రం శీతాంశు సదృశానని తస్మిన్ తస్మిన్ పృతుశ్రోణి చక్షుర్మమ నిబధ్యతే. శీతాంశు సదృశాననే చంద్రునితో సమానమైన ముఖము గలదాన, ఋతుశ్రోణి ఋతు చాలా పెద్దనైన కటి ప్రదేశము కలిగినదానా, తే యద్యత్ గాత్రం పశ్యామి నీ ఏ అవయవాలను చూస్తున్నాను, తస్మిన్ తస్మిన్ మమ చక్షు నిబధ్యతే, ఏది చూసినా నా కళ్ళు అక్కడి నుంచి జరగడం లేదు, అలాంటి అందమైన శరీరంతో కూడి ఉన్నావు అంటే ఇంకా పొగుడుతున్నాడు శరీరాన్ని. తన యొక్క శరీరము అంటే ఆ వ్యక్తి యొక్క రూప సంపద, యవ్వన సంపద, ధన సంపద, అతని అదృష్టము, ఇవన్నీ ఏవైతే ఉంటాయో ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, ఆ ఫ్యాక్టర్స్ అన్నిటిని ఇవన్నీ ఉండి ఎందుకు యూజ్ చేసుకోవడం లేదు? దాన్ని ఇంద్రియాలతో, భోగం అంటే ఏంది? ఈ ఇంద్రియాలతో అనుభవించేది సుఖాలు, అది ఆ భోగాన్ని ఇవన్నీ ఉండి ఎందుకు అనుభవించట్లేదు అనేది హైలైట్ చేస్తున్నాడు. ఇప్పుడు మనం మామూలుగా గురువు ఎట్లా చెప్తాడు, నీలో చాలా మంచి ఏకాగ్రత ఉన్నది, విద్య మీద ఇంట్రెస్ట్ ఉన్నది, తర్వాత తెలివి ఉన్నది, కాబట్టి నువ్వు ఎందుకు చదువుతులేవు అని గురువు చెప్తాడు. నువ్వు చదవాలి, నువ్వు చాలా సాధించేది ఉంది, నువ్వు ఏదైనా చేయవచ్చు, నీకు రాకుంటే ఎవరికి వస్తుంది అని ప్రోత్సాహం చేస్తారు. సారు ఎంతో మందికి లోపల ఉన్న నిద్రాణ స్థితిలో ఉన్న శక్తులను ఈ విధంగా నిద్ర లేపేవాళ్ళు చిన్నప్పటి నుండే. చిన్న పిల్లలు వాళ్ళను కూడా ఎంత బాగా చదువుతున్నావు, చాలా బాగా చదువుతున్నావు, నువ్వు ఇంకా చాలా పెద్ద పెద్ద స్థితికి పోయే శక్తి నీకుంది అని మన లోపల ఉన్న అందాన్ని గురువు ప్రశంసిస్తాడు. ప్రశంసించి వాళ్ళు అయ్యో నేను ఏం చేయలేను అనుకునే వాళ్ళను కూడా విద్య వైపు ఆకర్షించి వాళ్ళని చాలా గొప్ప స్థితిలో నిలబెట్టగలుగుతాడు. ఇక్కడ రావణాసురుడు బయటి సంపద ఏదైతే ఉంటుందో దాన్ని ప్రోత్సహిస్తున్నాడు, దాన్ని హైలైట్ చేస్తున్నాడు. నువ్వు వయసులో ఉన్నావు, నీ అందం చాలా అద్భుతంగా ఉన్నావు, నిన్ను చూస్తుంటే అసలు కళ్ళు ఎక్కడికి జరగట్లేదు అని బయటి సంపద ఎక్స్టర్నల్ ఫార్చ్యూన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని హైలైట్ చేస్తున్నాడు. అదే గురువుకు రావణాసురునికి మధ్య తేడా. ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో మన ఎబిలిటీస్, వాటిని హైలైట్ చేసేవాడు గురువు. మనలో లేవు అని అనుకున్న వాటిని హైలైట్ చేసి స్పెషల్ గా సార్ గురించి చాలా మంది ఇక్కడ అందరికీ తెలుసు, ఏమి లేకున్నా అబ్బా నువ్వు ఎంత అద్భుతంగా చేశావు, అసలు నేను ఎంత చేశానా అని మనకే డౌట్ వస్తుంది. అట్లా ప్రోత్సహించేది. అది అతిశయోక్తి అంటే అతిశయోక్తి ఏదా అనేది విషయం కాదు. అట్లా హైలైట్ చేసే వరకు మనకు ఒక ఫీలింగ్ ఎట్లా వస్తుంది అంటే, అవునా నేను ఇంత చేయగలనా, అరే చేయాలి, ఇది రోజు చేయాలి, ఒక్కరోజు ఒకసారి పూజ చేస్తే అబ్బా ఏం చేసావు, నువ్వు నీలాగా ఎవరు చేయలేరు, ఇట్లా చేయాలి, పూజ అంటే నీలాగా చేయాలి అనే వరకు కథ అయిపోయింది. అప్పటి నుంచి
ఎప్పుడు ఇంకా మెప్పు పొందాలి అనే భావంతో మళ్ళీ మళ్ళీ అది అట్లా ప్రయత్నిస్తాం. ఇది ఎందుకు మనను ఉత్తమ స్థితిలోకి పట్టుకపోవడానికి గురువు ఆ విధంగా ప్రవర్తిస్తారు. ఇక రావణాసురుడు కూడా ఏం చేస్తున్నాడు, తనను ఆమెను లొంగ తీసుకోవడానికి అంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ను హైలైట్ చేస్తున్నాడు. నీకు చాలా డబ్బులు ఉన్నాయి, నీ తండ్రి మినిస్టర్, నువ్వు ఈ పనులు ఏం చేసుకుంటూ కూర్చున్నావు, ఇదంతా వ్యర్థం, అది మేము చూసుకుంటాం, అవన్నీ అది నీ పని కాదు, నువ్వు వాటిని ఎంజాయ్ చేయి, యవ్వనంలో ఉన్నావు, ఇది పోయిందంటే ఎందుకు పనికిరాదు, ఈ పనులన్నీ లాస్ట్లో చూడలేదా అని ఎగ్జాంపుల్స్ విత్ ఎగ్జాంపుల్స్ చెప్తారు. అలా వాళ్ళు ఏం చేశారు, అంతా అనుభవించి చివరిలో వాళ్ళు అది తీసుకున్నారు, అది ప్రారంభించారు. ఇప్పటి నుంచి చేస్తే ఏం లాభం, కాబట్టి ఇది నువ్వు చేయాల్సిన టైం కాదు, అది నేను చేయాల్సిన టైం అని చాలా మంది మనకు నీతులు బోధిస్తుంటారు. ఇవి చాలా రామునికి రావణాసురునికి, ఒక గురువుకు ఒక దుష్టుడికి మధ్య తేడాను మనం గ్రహించగలగాలి. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ను హైలైట్ చేస్తున్నారా, ఇంటర్నల్ ఫ్యాక్టర్స్? తర్వాత భవ మైథిలి భార్యామే మోహమేనం విసర్జయ బహ్వీనాం ఉత్తమ స్త్రీణాం ఆకృతానాం ఇతస్తతః సర్వాసామేవ భద్రంతే మమాగ్ర మహిషీ భవ. ఓ మైథిలి, మే భార్య భవ, నా యొక్క భార్యవు కమ్ము. ఏవం మోహం విసర్జయ, ఈ అజ్ఞానాన్ని వదిలిపెట్టు. ఇదే అజ్ఞానం అంటున్నాడు. వయసులో ఉండి అనవసరంగా తపస్సు చేస్తున్నావు, ఈ అజ్ఞానం వదిలిపెట్టుము. ఇది నీకు తెలియకుండా చేస్తున్నావేమో. ఇతస్తతః ఆకృతానాం బహ్వీనాం మమ ఉత్తమ స్త్రీణాం సర్వాసామేవ అగ్రమహిషీ భవ. ఇక లోభ పెడుతున్నాడు. ఇతస్తతః, ఆ ప్రాంతాల నుండి తీసుకురాబడిన బహ్వీనాం అనేకమైన మమ ఉత్తమ స్త్రీణాం నా యొక్క ఉత్తమ స్త్రీలతో వాళ్ళందరిలో వాళ్ళందరిలో అగ్రమహిషి నువ్వు ప్రధానురాలివై అంటే పట్టపురాణివై ఉండుము. భవాతే భద్రం, నీకు మంచి జరుగుతుంది, నువ్వు చాలా గొప్పదానివి. నువ్వు ఇప్పుడు నన్ను చేపట్టి నాకు చాలా మంది భార్యలు ఉన్నారు, వాళ్ళందరిలో ప్రధానురాలువై ఉండుగాక, నీకు మంచి శుభం జరుగుతుంది అని ప్రేమ వర్షాన్ని కురిపిస్తున్నాడు. లోకేభ్యో యాని రత్నాని సంప్రమథ్యాకృతాని వై తాని మే భీరు సర్వాణి రాజ్యం చైతదహంచతే. భీరు, ఓ భయస్వభావం కలిగిన దానా, లోకేభ్య యాని రత్నాన్ని సంప్రమథ్య, ఈ లోకాల నుండి ఏవైతే రత్నాలు బలాత్కారంగా నేను ఆకృతాని అంటే తీసుకురాబడినవో, అంటే అన్నిటిని మథించి, మథించి వాటిని నేను తీసుకువచ్చాను. చాలా బాగా మథించి అంటే వెతికి, ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటిని వెతికి వాడు ఇయ్యకుండా గుంజుకవచ్చి, వాడిని గెలిచి గుంజుకవచ్చి తీసుకువచ్చాను. అవి సర్వాణి మే ఏతత్ రాజ్యం అహంచతి, అన్ని నీవే, ఆ యొక్క సంపద నీదే, ఈ రాజ్యము నీదే, నేను నీవాడిని, అంతా నీదే, నీకు సర్వం సమర్పణ చేస్తున్నాను, మొత్తం నీదే, నీకు లేదంటూ లేదు అని చెప్తున్నాడు. విజిత్య పృథ్వీం సర్వాం నానానగర మాలిని జనకాయ ప్రదాస్య తవహేతోర్ విలాసిని. ఓ విలాసిని ఏంటంటారు, నానానగర మాలిని, అనేక నగరాలతో కూడిన సర్వాం పృథ్వీం విజిత్య, ఈ సమస్త పృథ్వీని భూమండలాన్ని జయించి తవహేతో జనకాయ ప్రదాస్యామి, నీ నిమిత్తం ఇంకేదన్నా వేరేది కావాలంటే ఈ మొత్తం పృథ్వీ అంతా జయించి నీ కోసం నీ తండ్రికి ఇస్తా, అంటే నీకు ఇస్తా అంటే నీకు కట్నంగా ఇస్తాను, నీకు ఇంకేమేం కావాలి చెప్పు, ఏదైతే సంపాదించానో అదంతా నీదే, ఈ రాజ్యము నీదే, నేను నీవాడినే, ఇంకా నీకు ఇది కాదు నాకు అది కావాలంటే అది కూడా తెచ్చిస్తా, ఏదంటే అది ఇస్తా. కాబట్టి నువ్వు కొద్దిగా విను, అనవసరంగా నీ యవ్వనాన్ని ఖరాబ్ చేసుకోకు. నేహ పశ్యామి లోకేన్యం యోమే ప్రతిఫలో భవేత్ పశ్యమే సుమహద్వీర్యం అప్రతిద్వంద్వం ఆహవే.
యహ మే ప్రతిఫలః భవేత్, ఎవడైతే నాకు ఎదిరించేవాడు ఉంటాడో అట్టివాణ్ణి అన్యం ఇహలోకేన పశ్యామి, అలాంటి వాణ్ణి నేను ఇక్కడ చూడలే ఈ లోకంలో. నన్ను ఎదిరించేవాడు ఈ లోకంలో ఎవరు లేడు అని చెప్తున్నాడు. ఆహవే అప్రతిద్వంద్వం, నేను యుద్ధంలో అప్రతిద్వంద్వం అంటే ఎదిరించేవాడు ఎవరు లేనివాణిగా ఉన్నాను. మే సుమహద్వీర్యం పశ్య, నా యొక్క పరాక్రమాన్ని చూడు. నేను చెప్పేది అబద్ధం కాదు, నా పరాక్రమాన్ని చూడు. యుద్ధంలో నన్ను ఎవరు ఓడించలేరు. నాకు ప్రతిద్వంద్వి ఎవ్వరు లేడు ఈ లోకంలో. అంటే నేను చెప్పేవాడు మామూలు వాడు ఎవడో చెప్తున్నాడు అనుకోకు, నేను చాలా గొప్పవాడిని, నేను ఏదైనా చేయగలుగుతాను అని. అంటే అనేక విధాలుగా ఒక చోటను ఆశ పెట్టడం, ఒక చోట భయపెట్టడం, ఒక చోట నువ్వు చేయకుంటే ఇది అవుతుంది అని చెప్పడం, ఇలా అనేక విధాలుగా రావణాసురుడు ఇక్కడ ప్రయత్నిస్తున్నాడు సీతను లొంగ తీసుకోవాలని. తర్వాత అసకృత్సం యుగే భగ్న మయా విమృదిత ధ్వజ అశక్తా ప్రత్యనీకేషు స్థాతుం మమ సురాసుర. మయా అసకృత్ సంయుగే భగ్నా, నా చేత అసకృత్, సకృత్ అంటే ఒకసారి, అసకృత్ అంటే అనేక సార్లు, సంయుగే యుద్ధంలో, భగ్న ఓడించబడిన వాళ్ళు, విమృదిత ధ్వజ అంటే నలగగొట్టబడిన తొక్కబడిన ధ్వజాలు కలవాళ్ళు అయిన సురాసుర, దేవతలు రాక్షసులు వీళ్ళందరూ, మమ ప్రత్యనీకేషు అంటే నా యొక్క ఎదుటి సేనలు, నీకేషు అంటే వీటి సేనలు అన్నట్టు, అనీకేషు ప్రతి అనీకేషు అంటే నా ఎదుటి సేనల యందు, స్థాతుం అశక్త వాళ్ళు అసమర్థులు, సమర్థులు కారు. నన్ను ఎవరు గెలవలేదు. ఇప్పుడు అనేక పర్యాయాలు నేను యుద్ధం చేశా, అందరూ ఓడించబడ్డారు. వాళ్ళు దేవతలు రాక్షసులు, ఎవరో వాడు గొప్ప వీడు గొప్ప, వీడట్లా చేశాడు వాడట్లా చేశాడు ఏదో చెప్తున్నావు. వాళ్ళందరూ కూడా నా కింద ఉండేటాళ్లే. నువ్వు ఇప్పుడు ఎవరైతే ఫలానా వాడు బాగా తపస్సు చేస్తున్నాడు, నేను చేస్తే వాడేం చేస్తున్నాడు, వాడు ఎవడు చేస్తున్నాడు, వాడు నేను ఏం చెప్తుంది వింటాడు, ఇట్లా చెప్తుంటారు కదా. అనేక విధాలుగా మనం ఒప్పించడానికి అనేక రకాలుగా చెప్తుంటారు, ఒకటి కాదు రెండు కాదు. అతనికి ఏం తెలియదు, అనవసరం నువ్వు ఆ పని ఎందుకు చేస్తున్నావు, నువ్వు తెలుసని అనుకుంటున్నావా, నీకు ఆయన తెలుసు కదా ఆయన ఏం చేస్తున్నాడు, అట్లనే చేశాడు నీలాగా. తర్వాత ఏం చేశాడు, మళ్ళీ నా దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు అర్థమైందా, మళ్ళీ నీ పరిస్థితి గది అవుతుంది. అందుకే అనవసరమైన పనులు చేయకు. నేనంటే ఎంత పేరున్నది నీకు తెలుసు కదా, అందరు నా మాటని వింటారు, నేను చెప్పేది నిజం అని. చాలా గమ్మత్తుగా ఉంటాయి కన్వర్జేషన్స్. కాబట్టి చాలా మంచిగా ఎదుటివాడు చెప్పేది ఇది ప్రియ మార్గమా శ్రేయో మార్గమా, ప్రియ మార్గమా శ్రేయో మార్గమా మంచిగా గుర్తించాలి. శ్రేయో మార్గం వైపు పట్టకపోతున్నాడా, ప్రియో మార్గమా? ఎందుకంటే ఇవన్నీ ఇంద్రియాలకు ప్రీతి కొలుపుతాయి, చాలా అందంగా ఉంటాయి. దీనివల్ల శాశ్వతమైన కీర్తి కలిగిన శాశ్వత స్థానమైన బ్రహ్మస్థానానికి దూరమై ఇంద్రియాల వశంలోకి వెళ్ళిపోయి పతనమవుతాం. కాబట్టి శాశ్వత స్థానం ఏదైతే ఉందో మన నిజస్వరూపం ఆత్మజ్ఞానం వైపు పోవాలా, లేదా ఇంద్రియాలకు బానిస కావాలా, ఇది మనిషి తేల్చుకోవాలి. మనకు ఎవరు శత్రువులు, ఎవరు మంచిగా చెప్తున్నారు, ఎవరు ఎట్లా, మనం ఏంటంటే మామూలుగా తియ్యగా చెప్తే చాలా మంది లొంగిపోతారు లోకంలో, చేదుగా చెప్తే రుచించదు. అయితే మన విషయం ఏదైతే ఉంటుందో, చేదుగా చెప్పినా తియ్యగా చెప్పినా, ఇట్లా చెప్పినా మంచి వైపు పట్టుకపోతున్నారా చెడు వైపు పట్టుకపోతున్నారా అనేది చాలా నిశితంగా అందరు గమనించాలి. గమనించకుంటే ఏమవుతుందంటే ఇంద్రియాలకు బానిస అయ్యే అవకాశం ఉంటుంది, లోకంలో మనం పడిపోతాం. కాబట్టి శ్రేయో మార్గమా ప్రియో మార్గమా మనం నిశ్చయించుకోవాలి ప్రతి వాళ్ళు. తర్వాత ఇచ్చమాం ప్రియతాం అద్య ప్రతికర్మ తవోత్తమం సప్రభాణ్ణి అవసజ్జంతాం తవాంగే భూషణాని చ సాధు పశ్యామి తే రూపం సంయుక్తం ప్రతికర్మణ. మాం ఇచ్చ నన్ను కోరుకో,
అద్య తవ ఉత్తమం ప్రతి కర్మ క్రియతాం. నీకు ఇప్పుడే ఉత్తమమైన అలంకారము చేయబడుగాక. తవ అంగే సప్రభాని భూషణాన్ని అవసజ్జంతాం. ఇప్పుడే చాలా కాంతితో కూడిన భూషణాలు, ఇప్పుడంటే ఇప్పుడే పూర్తవబడుగాక. ఇప్పుడు 5 నిమిషాల్లో చేస్తా పనులు, నువ్వు ఒక్కసారి అను, అన్ని జరిగిపోతే నువ్వేం భయపడకు అని చెప్తున్నాడు. ప్రతికర్మణ యుక్తం తే రూపం సాధు పశ్యామి. అలంకారాలతో కూడిన నీ రూపాన్ని నాకు ఇప్పుడు చూడాలి, నాకు చూడాలని బాగా ఉంది అని చెప్తున్నాడు అన్నట్టు. ప్రతికర్మాభి సంయుక్త దాక్షిణ్యేన వరానని పుంక్ష్వ భోగాన్ యథాకామ పివభీరురమస్వచ. ఓ వరాననే శ్రేష్టమైన ముఖము కలిగినదాన, ఓ భీరు భయస్వభావం కలిగినదాన, దాక్షిణ్యేన ప్రతికర్మాభి సంయుక్త. సరళమైన స్వభావంతో, దాక్షిణ్యం అంటే సరళమైన స్ట్రేట్ ఫార్వర్డ్ స్వభావంతో, ప్రతికర్మాభి సంయుక్త అలంకరణలతో, ప్రతికర్మాభి సంయుక్త అలంకరణలతో కూడుకున్న దానివై యథాకామం భోగాన్ పుంక్ష్వ. నీ ఇష్టం వచ్చినట్టుగా నీకు ఏది కావాలని అనిపిస్తే అట్లా భోగాలను అనుభవించుము. పిబ త్రాగుము, రమస్వ క్రీడించుము. నీకు ఏది కావాలంటే చేయి, నిన్ను వద్దని ఇక్కడ లేరు. ఏది చేసినా నిన్ను ఏమి అనరు. ఈ మొత్తం రాజ్యం నీదే, నేను సంపాదించిందంతా నీకే, తర్వాత నేను నీ వాడిని, నీకు ఇంకేం కావాలి చెప్పు. నిన్ను ఎవరన్నా ఇక్కడ ఇబ్బంది పెడతారా? పెట్టరు. నువ్వు ఏది అంటే నీ ఆర్డర్ వేస్తే చాలు, ఏది కావాలంటే అది వస్తుంది. ఇంకా లేనివి ఏమన్నా ఉన్నాయా, నేను పోయి పట్టుకు వస్తా. కాబట్టి ఈ రకంగా చాలా అందంగా ఆమె చెప్తున్నాడు. యథేచ్ఛం చ ప్రయచ్చ త్వం పృథ్వీం వా ధనాని చ లలస్వమయి విశ్రబ్ద దృష్టం ఆజ్ఞాపయ స్వచ. త్వం పృథ్వీం ధనాన్ని యథేచ్ఛం ప్రయచ్చ. నీవు ఈ భూమండలంలో ఉన్న ధనాలను నీకు ఇష్టం వచ్చినట్టు దానం చేయవు. నీకు పుణ్యం చేసుకోవాలన్నదా, దానం చేయి, అంతా నీదేనా. నీకు ఏమేం చేయ, నిన్ను వద్దని ఎవరని అంటారా? వేరే వాళ్ళకు దానం చేయి. విశ్రబ్ద మయి లలస్వ. విశ్వాసంతో నా విషయంలో క్రీడింపుము, నా మీద నమ్ము. నువ్వు ఏం చేయనియా అని అనుకోకు. నువ్వేమన్నా తర్వాత గిట్ట చేయనీయడేమో, ఈ ధనాన్ని ఇప్పుడు చెప్తున్నాడు కానీ తర్వాత ఇవ్వడేమో అని అనుకోకు. నీ ఇష్టం వచ్చినట్టు దానం చేయి, ఇష్టం వచ్చినట్టు నడుచుకో. దృష్టం ఆజ్ఞాపయస్వ. నిర్భయంగా, భయపడకుండా నన్ను ఆజ్ఞాపించు. నువ్వేదో రిక్వెస్ట్ కాదు, నన్ను ఆర్డర్ చేయి అని ఎన్ని రకాలుగా లోహ పెడుతున్నాడు అనేది ఇక్కడ చూడండి. మత్ప్రసాదాత్ లలంత్యాశ్చ లలంతాం బాంధవాస్తవ వృద్ధిం మమాను పశ్యత్వం శ్రియం భద్రే యశస్త్రమి. మత్ప్రసాదాత్ లలంత్యాః తవ బాంధవాః లలంతాం. నా అనుగ్రహం వల్ల లలంత్యాః ఈ క్రీడిస్తున్నా, ఆనందపడుతున్నా నీ యొక్క, నువ్వు క్రీడించే స్థితిలో ఉంటావు. అలాంటి స్థితిలో ఉన్న నీ యొక్క బంధువులు కూడా లలంతం, వాళ్ళు కూడా క్రీడించే. ఒక్క నీకే కాదు, ఒక్క నీ గురించి నిన్నొక్కరితోనే మంచిగా చూసుకుంటా, నీ వాళ్ళని పట్టించుకోనని చెప్తలేను. వాళ్ళందరినీ ఆనందంలో ఉంచుతా, వాళ్ళు కూడా మంచిగా సంతోషపడాలి, వాళ్ళు కూడా దానాలు చేసుకో. ఇదంతా సంపాదించేది ఎందుకు? నీ కోసం, నీ వాళ్ళ కోసం. అనవసరంగా అలాంటి నిన్ను ఇంత ప్రేమిస్తున్నా, ఒక్క నిన్నే కాదు నీ వాళ్ళందరినీ కూడా నేను ప్రేమిస్తున్నా. వాళ్ళందరూ కూడా సంపదతో ఆనందం పొందుదురుగాక. ఓ భద్రే త్వం మమ వృద్ధిం, నా ఐశ్వర్యాన్ని, మీ యశశ్చ అనుపశ్య, నా కీర్తి, నా ఐశ్వర్యం ఒకసారి చూడు, ఎంత ఉన్నదో, ఎన్ని పైసలు సంపాదించాను చూడు. అవన్నీ నీ కోసమే, మీ వాళ్ళ కోసమే. నువ్వు నన్ను ఆర్డర్ చేయి, ఏది కావాలంటే అది ఆర్డర్ చేయి. నా కీర్తి చూడు, ఎంతమంది నన్ను పొగుడుతున్నారు చూడు, ఆ కీర్తి అంత నీది కాదా అని ఈ రకంగా చాలా అందంగా చెప్తున్నాడు. కింకరిష్యసి రామేణ సుభగే చీరవాసస నిక్షిప్త విజయో రాము గతశ్రీర్ వనగోచర వ్రతి స్థండిల శాయిచ శంకే జీవతి వానవ. ఓ సుందరి, చీరవాసస రామేణ కింకరిష్యసి, ఆ నారబట్టలు ధరించిన రామునితో నువ్వేం చేస్తావు? వాడ అడవుల్లో ఉపవాసాలు చేయమంటాడు, హోమాలు చేయమంటాడు, అది చేయమంటాడు, ఇది చేయమంటాడు. అంత కష్టాలతో కూడిన విషయం అది. దానివల్ల ఏం వస్తుందో ఎవరికి తెలియదు.
సుఖం ఇప్పుడు ముందర కనబడాలి కానీ తనతో ఏం వచ్చింది చెప్పు. అంత వేసి మళ్ళీ అడవుల పాలైనాడు. అడవుల్లో బట్టలు నార బట్టలు వేసుకొని తిరుగుతున్నాడు. వాడిని పట్టుకొని ఏం చేస్తావు? నిక్షిప్త విజయ, విజయము ఏంది? విడవబడింది అంటే అన్ని కోల్పోయి అడవుల పాలైనాడు. గతశ్రీ, పోయిన రాజ్యలక్ష్మి గలవాడు. వనగోచర, వనాల్లో సంచరించేవాడు. వ్రతి, ఆ వ్రతాన్ని ఆచరిస్తున్నాడు, అన్ని వదిలిపెట్టి తాపస వృత్తిని అవలంబించాడు. స్థండిలశాయి, నీల మీద పడుకుంటున్నాడు. రామ జీవతివా నవ శంకే, అసలు ఇప్పుడు అసలు ఉన్నాడా లేదా అది కూడా తెలియదు. పోని ఉన్నా ఆ పరిస్థితి ఏమీ లేదా ఆయన దగ్గర. అసలు ఉన్నాడా లేదా నాకైతే డౌటే. నహి వైదేహి రామస్వాం ద్రష్టం వాప్యుపలప్స్యసే పురోబలాకైః అసితైః మేఘైర్ జ్యోత్స్నాం ఇవావృతం. ఓ వైదేహి, రామః త్వాం పురోబలాకైః అసితైః మేఘైః అంటే ఆ రాముడు నిన్ను ముందు భాగంలో పొంగలు కలిగిన మేఘాల చేత, నల్లటి మేఘాల చేత కప్పబడిన జ్యోత్స్నామివ ద్రష్టం వాపి నహి ఉపలప్స్యతే, నిన్ను చూచెందుకు కూడా అంటే నువ్వు వెన్నెల లాంటి దానివి. నల్లని మేఘాలు ముందర పొంగలు ఎగురుతున్నాయి, నల్లని మేఘాలతో కప్పబడ్డది. దాన్ని అలాంటి వెన్నెలను, నువ్వు వెన్నెల లాంటి దానివి, అలా నిన్ను చూసేందుకు రాముడికి శక్యం కాదు. మధ్యలో మేఘాలు ఉన్నాయంటే ఈ సముద్రం ఉన్నది, నేను ఉండంగా నీ దానికి ఇలా రాగలుగుతాడు, నిన్ను ఇలా చూస్తాడు. అసలు ఉన్నాడో లేదో. తర్వాత ఒకవేళ నిజంగా అక్కడ ఉన్న పరిస్థితి అలాంటి వృత్తిలో ఉన్నాడు, అన్ని కోల్పోయి ఉన్నాడు, అతను ఇక్కడికి రావడం శక్యం కాదు. అతను ఈ వెన్నెలను, నువ్వు వెన్నెల లాంటి దానివి, అలాంటి నిన్ను చూసే అవకాశం లేదు. నా చాపి మమ హస్తాత్వాం ప్రాప్తుం అర్హతి రాఘవ. హిరణ్యకశిపు కీర్తిం ఇంద్రహస్తగతామివ. హిరణ్యకశిపుడు ఏం చేశాడు? ఇంద్రహస్తగత కీర్తి, ఇంద్రుని చేతికి పోయిన కీర్తి వలె రాఘవ మమ హస్తాత్ త్వాం ప్రాప్తుం నచాపి అర్హతి. హిరణ్యకశిపుడు ఎవరైతే ఉన్నారో ఇంద్రుని చేతిలోకి పోయిన కీర్తి అంటే ఓడిపోయినాక ఇంద్రునికి కీర్తి వచ్చింది. కీర్తి వస్తే దాన్ని మళ్ళీ వెనుకకు తీసుకుంటే ఎట్లా? ఓడిపోయినాడు అని అది ఆ పేరు వచ్చేసింది. ఇంద్రుని దగ్గరికి రాజ్యం వెళ్ళిపోయినప్పుడు ఆ కీర్తి మళ్ళీ వెనుకకు వస్తుందా? రాదు. అట్లనే ఆ రాముడు నా చేతి నుండి నాకు చిక్కిన నిన్ను పొందడం సాధ్యం కాదు. నా ఐశ్వర్యం చూడు, నా బలం చూడు, నా కీర్తి చూడు. ఆ రాముడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు, నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు, మధ్యలో ఇంత సముద్రం ఉన్నది, నన్ను ఇక్కడి దాకా రాలేడు, నా నుంచి నిన్ను పొందలేడు అని చెప్తున్నాడు. చారుస్మితే చారుదతి చారునేత్రే విలాసి మనోహరసి మేభీరు సుపర్ణ పన్నగమ్యత. అందమైన చిరునవ్వు కలిగిన దానా, పలువరుస కలిగిన దానా, అందమైన నేత్రాలు కలిగిన దానా, అన్ని శరీరంలోని అంగాలను వర్ణిస్తూ సుపర్ణ పన్నగమ్యత మే మనః హరసి. గరుత్మంతుడు సర్పాన్ని ఎట్లనైతే హరిస్తాడో, పట్టుకొని వదిలిపెట్టకుండా ఉంటాడో, అట్లా నువ్వు నా మనస్సును హరిస్తున్నావు. కాబట్టి అంటే నీ మీద నాకు అంత ప్రేమ ఉంది. క్లిష్ట కౌశేయ వసనాం తన్వీం అపి అనలంకృతాం త్వాం దృష్ట్వా స్వేషు ధారేషు రతిన్నోపలభామ్య. క్లిష్ట కౌశేయ వసనాం అంటే నలిగిపోయిన ఈ చీర కట్టుకున్నావు నువ్వు. తన్వీం కృషించి ఉన్నావు. త్వాం అనలంకృతామపి నువ్వు అలంకారాలతో కూడి ఉండకున్నా కూడా దృష్ట్వా అహం స్వేషు దారేషు రతిం నోపలభామి. నువ్వు చూస్తే ఎట్లా ఉన్నావంటే నలిగిపోయిన చీర కట్టుకున్నావు, కృషించిపోయి ఉన్నావు. ఏమైనా అలంకారాలు చేసుకున్నావు అంటే అది లేదు. అలాంటి నిన్ను చూసి నా భార్యల యందు కూడా ఆనందాన్ని నేను పొందలేకుండా ఉన్నాను. అంటే నా మనస్సు నీ యందు తగులుకుంది.
కాబట్టి నువ్వు నాకు నన్ను చేరుము అని చెప్తున్నాడు. అంతఃపుర నివాసిన్య స్త్రియ సర్వగుణాన్విత యావంత్యో మమ సర్వాసాం ఐశ్వర్యం కురుజాని. ఓ సీత, మమ అంతఃపుర నివాసిన్య సర్వగుణాన్విత, నా అంతఃపురంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు అనేక గుణాలతో కూడిన స్త్రీలు. యావంత్య స్త్రియ, ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ సర్వాసాం ఐశ్వర్యం కురు, వాళ్ళందరి విషయంలో ఐశ్వర్యము అంటే ఐశ్వర్యం అంటే ఒక సంపద అని కాదు, ఈశత్వభావము. ఈశ నుంచి ఐష వచ్చింది, వృత్తి అయి అంటే కంట్రోల్ చేసే పవర్ అన్నట్టు. ఆధిపత్యము, ఐశ్వర్యం అంటే ఆధిపత్యం. ఆధిపత్యాన్ని చేయుము, వాళ్ళందరి విషయంలో నువ్వే అధిపతి, నువ్వేం చెప్తే వాళ్ళు అది చేస్తారు. నీ యొక్క ఆర్డర్ ను ఎవ్వరు అతిక్రమించరు. కాబట్టి ఎవరైతే ఈ అంతఃపురంలో ఉన్న శ్రేష్టమైన స్త్రీలు ఉన్నారో వాళ్ళందరి మీద రాజ్యం చేయుము చెప్తున్నాను. మమ హ్యసిత కేశాంతే త్రైలోక్య ప్రవరా స్త్రియ తాస్త్వాం పరిచరిష్యంతి శ్రియం అప్సరసోయత. అసిత కేశాంతే మమ తాః త్రైలోక్య ప్రవరాః స్త్రియః. అసిత కేశాంతే, అసిత అంటే తెలుపు, అసిత అంటే నలుపు. నల్లని కేశాంతాలు కలిగినదాన, కేశాలు కలిగినదాన. మమ తాః, నా ఏదైతే ఉందో త్రైలోక్య ప్రవరాః స్త్రియః, ఈ మూడు లోకాల్లో శ్రేష్టమైన స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్సరసలు, వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. వాళ్ళు ఆ స్త్రీలు ఉన్నారు. అప్సరసః శ్రియం యథా త్వాం పరిచరిష్యంతి. అప్సరసలు ఏ విధంగానైతే లక్ష్మీదేవిని సేవిస్తారో వాళ్ళు నిన్ను సేవిస్తారు. నా దగ్గర ఉన్న వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, అందరూ శ్రేష్టమైన స్త్రీలు. ఈ మూడు లోకాల్లో అందమైన స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. వాళ్ళు నిన్ను, అప్సరసలు లక్ష్మీదేవిని ఏ రకంగానైతే సేవిస్తారో ఆ రకంగా వాళ్ళు నిన్ను సేవిస్తారు. అంటే నువ్వు లక్ష్మీదేవి లాంటి దానివి అని. యాని వై శ్రవణే శుభ్రు రత్నాని చ ధనాని చ తాని లోకాంశ శుశ్రోణి మాంచ భూంక్ష్వ యథాసుఖం. ఓ శుశ్రోణి, ఓ శుభ్రువు, వైశ్రవణే యాని రత్నాని ధనాని తాని లోకాంశ మాంచ యథాసుఖం భుంక్ష్వ. ఈ కుబేరుని దగ్గర ఏవైతే రత్నాలు ఉన్నాయో, ధనములు ఉన్నావో, కుబేరుడు అన్ని లోకాల్లో ధనవంతుడు. అతని దగ్గర ఏవేవి ఉన్నాయో అవన్నీ, తర్వాత మూడు లోకాలు ఏవైతే ఉన్నాయో, తర్వాత నన్ను మంచిగా సుఖంగా అనుభవించు. అంటే ప్రపంచంలో ఉన్న రత్నాలు అన్ని కుబేరుని దగ్గర ఉంటాయి. అవన్నీ ధనాలు, రత్నాలు అన్ని ఏవైతే ఉన్నాయో అవి, తర్వాత ఈ మూడు లోకాలను, నన్ను సుఖంగా అనుభవించు అని చెప్తున్నాడు. ఇప్పుడు మామూలుగా లంచం తీసుకునేటప్పుడు కూడా, తర్వాత ఈ అందరూ ఎవరైతే ఉన్నారో అధికారులు, వాళ్ళకు రోజు ఇలాంటి ప్రలోభాలు ఉంటాయి. ఫస్ట్ ఒకటి ధనంతో చేస్తారు ప్రలోభం. నీకు ఎంత వస్తున్న జీతం 20,000 వస్తే వెళ్ళావు, దాంతో ఏం బతుకుతావా, ఓ ఇల్లు కొంటావా, మళ్ళీ కిరాయి ఇంట్లో ఉండాలి. ఇది చూడు, నీకు మంచి ఇప్పుడే అందమైన ఫ్లాట్ ఇస్తా, ఏది కావాలో కోరుకో, ఇవన్నీ లిస్ట్ లో ఉన్నాయి, నీకేం కావాలి చెప్పు. నీ మీద అసలు వాళ్ళకి పట్టింపు లేదు. ఈ గవర్నమెంట్ ఏం చేస్తున్నది, సరిగా చూసుకుంటలేదు. నేను ఇంత కష్టపడుతున్నావు, పొద్దున్న నుంచి రాత్రి వరకు శ్రమ చేస్తున్నావు. నీవు ఇంకా ఎక్కడికైనా పోయినావా, అటు తిరిగావా, ఇటు తిరిగావా, అవన్నీ పోయిరా, నీకు ఇప్పుడే నేను బుక్ చేసి పెడతారే చూడు, ఈయన సంగతి చూడు. తర్వాత ఇట్లా ఇంకేమేం కావాలి నీకు చెప్పు, నువ్వు ఏదంటే అది, ఇప్పుడు నాకు ఈ ఒక్క పని చేసి పెట్టు, నీకు ఏదంటే అది అని ఇట్లనే డిస్కషన్స్ ఉంటాయి. అంటే మనిషిని ఎలా లోవ పెడతారంటే అలా లోవ పెడతారు. అందుకే ఇట్లాంటి ధర్మం అనేది పూర్తిగా ఎగిరిపోతున్నది. తర్వాత వాళ్ళు అయిపోయింది. తర్వాత ఇది యథాసుఖం. తర్వాత నరామ తపసా దేవి నబలేన న విక్రమై న ధనేన మయా తుల్య తేజసా యశసాపివ. ఓ దేవి, రాముడు తపస్సుతో మయా న తుల్య,
రాముడు ఏమన్నా పెద్ద నువ్వు గొప్పవాడు అనుకుంటున్నావు, తపస్సు బాగా తపస్సు చేస్తున్నాడు ఏదో అనుకుంటున్నావు. నా తపస్సు ఉందరా రాముడి తపస్సు ఎంత. రాముని యొక్క తపస్సు ఏదైతే ఉందో నాతో తుల్యము కాదు. నేను సాక్షాత్తు శివుణ్ణి మెప్పించ తపస్సుతో శివుడి ఆత్మలింగాన్ని పొందాను. అలా అంటే గొప్ప తపస్సు కలవాడిని నేను. బలేన మరి బలంతో ఏమన్నా నాతో సమానుడా అంటే అది కాదు, వాడికి అంత బలం లేదు. నేను ఇంద్రాదులను అందరినీ గెలుచుకోవచ్చా. విక్రమై మరి పరాక్రమం ఏమన్నా ఉన్నదా అది కూడా లేదు. అక్కడెక్కడనో తిరుగుతున్నాడు అడవుల్లో. ఇప్పుడు వస్తాడు రాడు, వచ్చే అవకాశం లేదు. పరాక్రమం కూడా లేదు. చేత కాని వాడు షోకు ఏడ్చుకుంటూ కూర్చుంటున్నాడు అక్కడ. ధనేన తేజ ధనంతో ఏమన్నా ఉన్నదా. రాజ్యం కోల్పోయినట్టు రాముడు. నా దగ్గర మొత్తం కుబేరుని దగ్గర ఉన్న రత్నాలన్నీ నా దగ్గరనే ఉన్నాయి. సో దాంతో కూడా నాతో అసలు పోలికనే లేదు. తేజస్సుతో ఏమన్నా ఉన్నదా అది కూడా లేదు. నా తేజస్సు ఇవుడు ఎట్లా ఉన్నదో ఆయన నీరు గారిపోయి ఉన్నాడు. యశస కీర్తి ఏమన్నా ఉందా. అన్ని కోల్పోయి అడవుల వెంట పడ్డాడు అనే చెడు కీర్తి ఉన్నది తప్ప సీత పిల్లాన్ని కూడా రక్షించుకోలేని పరిస్థితి. అది కూడా ఒక బతుక అని ఈ విధంగా ఇట్లా అన్ని రకాలుగా చెప్తున్నాడు అన్నట్టు. ఇప్పుడు కొందరు చాలా నిష్టగా ఇలాంటి తప్పుడు పని నేను లంచం తీసుకోను అని స్ట్రిక్ట్ గా ఉంటారు. వాళ్ళని కూడా ఏదో తీసుకొని అంటున్నావు, దానివల్ల ఏమన్నా లాభం. అక్కడ వాడు కూడా గట్లనే అన్నాడు. వాడి పరిస్థితి ఏమైంది. పూర్తి ఎందుకు పనికి రాకుండా కూరగాని వాడయ్యాడు కదా. అలా వాళ్ళు చాలా ఎగ్జాంపుల్స్ చాలా అద్భుతంగా వర్ణించి వీళ్లను లోహ పెడతారు. అట్లనే ఇక్కడ చెప్తున్నాడు. కీర్తితో, తేజస్సుతో, బలంలో, తపస్సులో, విక్రమంలో దీంట్లో కూడా రాముడు నాతో సమానుడు కాదు. దరిదాపుల్లో కూడా లేడు. పిబ విహర రమస్వ భుంక్ష్వ భోగాన్ ధన నిచయం ప్రవిశామి మేదినీంచ మయి లలనే యథాసుకం త్వం పైచ సమేత్య లలంతు బాంధవాస్తే. ఓ లలనే, ఓ విలాస స్వభావం కలిగిన దానా, ధన నిచయం ఈ ధన సముదాయాన్ని, మేదిని భూమిని, ప్రదిశామి నీకే ఇస్తాను. త్వం పిబ దాన్ని తాగు అనుభవించుము, విహరించుము, రమస్వ క్రీడించుము, భోగాన్ భుంక్ష్వ అన్ని భోగాలు నీకు ఏమేమి భోజనాలు ప్రదేశాలు ఏవేవి చూడాలని అనుకుంటున్నావో అన్నిటిని చూడు. యథాసుఖం మయి లల నీ ఇష్టం వచ్చినట్టుగా సుఖంగా నాయందు క్రీడించుము. తే బాంధవాహ సమేత్య నీ బంధువులతో కలిపి. రాముడు బంధువులను కూడా సరిగా రానియాడు. ఇంటికి వచ్చినా సరిగా మాట్లాడు. నేను మొత్తం నీ బంధువులను నిన్నెట్లా చూసుకుంటున్నాను వాళ్ళందరినీ మంచిగా చూసుకుంటా. నువ్వే చెప్పు, ఆర్డర్ ఏం కావాలి చెప్పు. త్వయిలంతు వాళ్ళందరితో కలిసి ఆ బంధువులు కూడా ఇలాంటి సుఖభోగాలు వాళ్ళు కూడా అనుభవిస్తూ త్వయి నీ యందు లలంతు నిన్ను నీ యందుల అంటే ఇక్కడ ఏంటి అంటే నీతో కలిసి ఉంటారు. నీ సుఖభోగాలను వాళ్ళు కూడా అనుభవిస్తూ నీతో కలిసి సంతోషపడతారు. తర్వాత తరుజాల సంతతాని భ్రమరయుతాని సముద్ర తీరజాని కనక విమలహార భూషితాంగి విహరమయా సహ భీరు కానన. మళ్ళీ ఛందస్సు చివరి శ్లోకం కాబట్టి ఛందస్సు మార్చాడు. భీరు ఓ భయస్వభావం కలిగిన దాన, కనక విమలహార భూషితాంగి అంటే ఈ స్వచ్ఛమైన బంగారంతో స్వచ్ఛమైన విమల హారాలతో భూషిత అంగి అంటే అలంకరింపబడిన దేహము కలదానివై కుసుమిత తరుజాల సంతతాన్ని ఈ పుష్పించిన వృక్షాల్లో ఏదైతే ఉన్నదో ఆ భ్రమరయుతాన్ని సముద్ర తీరజాని కాననాని మయాసహ ఈ అడవుల్లో ఈ సముద్ర తీరంలో ఉన్న వనాలలో అన్నట్టు. ఈ వనాలలో ఎట్లా ఉన్నాయి ఆ వనాలు? భ్రమరయుతాని తుమ్మెదలతో కూడినవి, మంచిగా పుష్పించిన వృక్షాలు కలిగినవి. ఆ వనాలలో మంచిగా అందంగా అలంకరించుకొని నాతో సహా తిరుగుము, మనం మంచిగా తిరిగి వద్దాం. అదంతా చాలా ఇంత అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి తెలుసా.
చాలా చాలా బాగుంటాయి. మనం మంచిగా అలంకారాలు చేసుకొని అక్కడ తిరిగి వద్దాము, క్రీడిద్దాము. అదే ఆలోచించు. అనవసరంగా ఈ తపస్సు, రాముని గురించి తపస్సు చేస్తూ ఉపవాసాలు చేస్తూ శరీరాన్ని కృషింపజేసుకుంటూ ఆ ఇది తగిన దానివి కావు, ఈ యవ్వనాన్ని వేస్ట్ చేసుకోకు అని అన్ని విధాలుగా రావణాసురుడు సీతను లోబపెడుతున్నాడు. అధికారం కావాలా, ధనం కావాలన్నా, సుఖం కావాలన్నా, ఇంకేం నీ చుట్టాలను మంచిగా చూసుకోవాలన్నా, ఇంకేమన్నా కొత్త కోరికలు ఉన్నాయో, నీకు ఎన్ని కోరికలు ఉన్నాయో అని నాకు చెప్పు. ఇలాంటి కొద్ది కూడా వాటిని, అది కాకుండా ప్రతిదాన్ని నేను తీరుస్తాను అని చెప్తున్నాను.